ప్రైజ్ ద లార్డ్ అంటారికి. ఈ రోజు నేను మీతో ఒక సౌకర్యమైన సందేశం చెప్పడానికి రాలేదు. మనసుకు హాయిగా ఉండే మాటలు చెప్పడానికి రాలేదు. ఈ రోజు ప్రశ్న కఠినమైనది కానీ అవసరమైనది. మనము ప్రార్థిస్తాం, మనము సంఘానికి వస్తాం, మనము క్రైస్తవులమని చెప్పుకుంటాం. కానీ ఒక నిమిషం ఆగి ఆలోచిద్దాం. మన హృదయం దేవుని కోసం ఇంకా మండుతున్నదా లేక నెమ్మదిగా చల్లబడిపోయిందా? బుక్ ఆఫ్ రెవల్యూషన్లో యేసు ఒక సంఘానికి ఇలా చెప్పాడు: నీవు చల్లగా గాని వేడిగా గాని లేవు, గోరువెచ్చగా ఉన్నావు. చల్లగా ఉండటం కంటే వేడిగా ఉండటం కంటే గోరువెచ్చగా ఉండటం ఆయనకు అసంతి. ఎందుకంటో గోరువెచ్చగా ఉండేవారు తాము బాగానే ఉన్నామని అనుకుంటారు, కానీ వారి ఆత్మ నిద్రలో ఉంటుంది. ఈ రోజు మనం ఇతరులను పరిశీలించడానికి కాదు, మన హృదయాన్ని పరిశీలించడానికి ఇక్కడ ఉన్నాం. ఈ రోజు ప్రశ్న: మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా లేక దేవుని గురించి మాత్రమే తెలుసుకుని సంతృప్తి చెందుతున్నామా? ఈ రోజు సందేశం మనల్ని కదిలించవచ్చు, కానీ అదే మనల్ని మేల్కొల్పుతుంది. ఈ రోజు మన హృదయాన్ని దేవుని ముందు తెరవుదాం. మనము నిజాయితీగా ఆలోచిద్దాం. మన తరం ఇలా ఉంది: ఆదివారం దేవుని ప్రేమిస్తాం, సోమవారం ఆయనను మర్చిపోతాం, సమస్యలలో ప్రార్థిస్తాం, సుఖకాలంలో నిర్లక్ష్యం చేస్తాం. మనము దేవునికి వ్యతిరేకం కాదు, కానీ పూర్తిగా ఆయన పక్షాన కూడా లేము. ఇది గోరువెచ్చని స్థితి. యేసు చల్లగా ఉన్నవారిని మందలించలేదు, వేడిగా లేని చల్లగా లేని వారిని మందలించాడు. ఎందుకు? గోరువెచ్చని క్రైస్తవ జీవితం బయటకు సురక్షిత కనిపిస్తుంది, కానీ లోపల ఆత్మీయంగా ప్రమాదకరం. యేసు లౌదికే సంఘానికి ఈ మాటలు చెప్పారు: ధనవంతమైనది, సౌకర్యవంతమైనది, స్వయ సమృద్ధిగా భావించేది, ఆత్మీయ గర్వంతో నిండినది. వారన్నారు, మాకు అన్నీ ఉన్నాయి. కాని యేసు అన్నాడు: నీవు దరిద్రుడవు, అంధుడవు, నగ్నుడవు. బయట ఐశ్వర్యం, లోపల ఆత్మీయ ఖాళీ. ఇది నేటి సంఘానికి కూడా వర్తిస్తుంది. గోరువెచ్చని క్రైస్తవుడు ఎవరు? ఒకటి, సత్యం కంటే సౌకర్యాన్ని ప్రేమించేవాడు. సవాలు చేసే సందేశాలను తప్పించుకుంటాడు. 2, పాపంతో రాజీ పడేవాడు. ఇది పెద్ద పాపం కాదు అని చెప్పుకుంటాడు. 3, కష్టకాలంలో మాత్రమే ప్రార్థించేవాడు. పరీక్షలు, అనారోగ్యం, అప్పులు వచ్చినప్పుడు మాత్రమే దేవుని వెతుకుతాడు. 4, పరలోకం కావాలి, పవిత్రత వద్దు, రక్షణ కావాలి, కానీ సమర్పణ వద్దు. మనం గోరువెచ్చగా ఉన్నామో లేదో ఎలా తెలుసుకోవాలి? మీకు మీరే అడగండి. బైబిల్ కంటే ఫోన్ ఎక్కువ సమయం తీసుకుంటుందా? ఆరాధన కంటే వినోదం మీద ఆసక్తి ఎక్కువగా ఉందా? రహస్య పాపాలను న్యాయపరుచుకుంటున్నామా? ప్రార్థన సంబంధం కాదు, అలవాటు మాత్రమే అయిందా? మనుషుల అభిప్రాయాన్ని దేవుని కంటే ఎక్కువగా భయపడుతున్నామా? దేవుడు ప్రాధాన్యం కాకపోతే గోరువెచ్చగా మారుతున్నాము. గోరువెచ్చని స్థితి ఎందుకు ప్రమాదకరం? చల్లని నీరు శాంతినిస్తుంది, వేడి నీరు స్వస్థపరుస్తుంది, కాని గోరువెచ్చని నీరు అది అసహ్యం కలిగిస్తుంది. యేసు ఉమ్మివేయబోతున్నానన్నాడు. ఇది కోపం కాదు, ఇది విచారం. చల్లగా ఉన్నవాడు తనకు రక్షణ అవసరమని తెలుసుకుంటాడు, కాని గోరువెచ్చగా ఉన్నవాడు నేను బాగానే ఉన్నానుకుంటాడు. ఇదే మోసం. మనం ఎలా గోరువెచ్చగా మారుతాము? నెమ్మదిగా రాజీపడటం, ప్రార్థన తగ్గిపోవడం, లోకప్రేమ పెరగడం, ఇతరులతో పోల్చుకుని మనల్ని మనమే న్యాయపరుచుకోవడం. మంట ఒక్కసారిగా ఆరిపోదు, ఇంధనం వేయకపోతే నెమ్మదిగా చల్లబడుతుంది. మళ్ళీ అగ్నిగా మారడం ఎలా? బుక్ ఆఫ్ రెవల్యూషన్ 3:20. ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. యేసు ఇంకా పిలుస్తున్నాడు. పశ్చాత్తాపం, పాపాన్ని ఒప్పుకొని తిరిగి రావడం, దేవునితో సన్నిహితం. ప్రతిరోజు వాక్యం, ప్రతిరోజు ప్రార్థన, సంపూర్ణ విధేయత, భాగస్వామ్య విధేయత కాదు, ఆత్మీయ ఆకలి. ప్రభూ, నా హృదయాన్ని మళ్లీ వెలిగించు అని అడగడం, ఆత్మ పరిశీలన పిలుపు. చివరిసారి దేవుని సమక్షంలో ఎప్పుడు కన్నీళ్లు కార్చాము? ఎప్పుడు నిజమైన ఉపవాసం చేశాము? ఎప్పుడు బాధ అయినా విధేయత చూపాము? దేవుడు పరిపూర్ణత కోరడం లేదు, ఆయన జ్వాల కోరుతున్నాడు. శిలువపై యేసు అగ్నిలా దహించబడ్డాడు. మనము ఆయనకు గోరువెచ్చని జీవితం ఇస్తామా? శిలువ సాధారణం కాదు, అది ఖరీదైన ప్రేమ. ఈ రోజు ప్రశ్న: మీరు రక్షింపబడ్డారా? కాదు, మీరు అగ్నిలా ఉన్నారా అనేది. సరే, రండి కలిసి ప్రార్థన చేద్దామండి. పరలోక తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో వినమ్ర హృదయాలతో వచ్చాము. మా జీవితాలను పరిశీలించు ప్రభువా. మా హృదయాల్లో ఎక్కడైనా గోరువెచ్చని స్థితి ఉంటే దాన్ని బయటపెట్టు ప్రభువా. మేము కొన్నిసార్లు నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పాము, కాని మా కార్యాలు దాన్ని నిరూపించలేదు. మేము ప్రార్థించాము, కాని నిజమైన సంబంధం కోల్పోయాము. బుక్ ఆఫ్ రెవల్యూషన్లో నీవు చెప్పినట్లుగా చల్లగా గాని వేడిగా గాని కాక గోరువెచ్చగా ఉండకుండా మమ్మల్ని కాపాడు. మా హృదయాల్లో మళ్లీ ఆ అగ్ని వెలిగించు.
పాపంతో రాజీపడే మనసును తొలగించు. సౌతర్యాన్ని కాదు, సత్యాన్ని ప్రేమించే ధైర్యమివ్వు. ప్రభువా, యేసయ్యా, శిలువపై నీవు చూపించిన ప్రేమను మేము మరచిపోయినట్లయితే క్షమించు. నీ త్యాగం మాకు సాధారణంగా మారిపోయినట్లయితే మమ్మల్ని మేల్కొల్పు. పరిశుద్ధాత్మా, మా ఆత్మలను మళ్లీ కదిలించు. అలసటను తొలగించు. ఆత్మీయ నిద్రను దూరం చేయు. మమ్మల్ని అగ్నిలా మండే క్రైస్తవులుగా మార్చు. ప్రభువా, ఈ రోజు నుండి మా విశ్వాసం అలవాటు కాదు, సంబంధం కావాలి. మా ఆరాధన పాట కాదు, సమర్పణ కావాలి. మా జీవితం గోరువెచ్చగా కాదు, అగ్నిలా ఉండాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈరోజు మనం ఒక కఠినమైన ప్రశ్నను ఎదుర్కొన్నాం. మనం గోరువెచ్చని క్రైస్తవులమా? ఈ సందేశం ఇతరుల గురించి కాదు, ఇది నా గురించి, ఇది మీ గురించి. బుక్ ఆఫ్ రివిలేషన్ లో యేసు లౌదికయ సంఘానికి హెచ్చరిక ఇచ్చాడు, కానీ అదే సమయంలో ఒక ఆహ్వానం కూడా ఇచ్చాడు. ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. అంటే ఇంకా అవకాశం ఉంది, ఇంకా కృప ఉంది, ఇంకా మార్పు సాధ్యమే. గోరువెచ్చగా ఉండటం మన నిర్ణయం, కానీ అగ్నిలా మారడం కూడా మన నిర్ణయమే. ఈ రోజు నుంచి అలవాటు విశ్వాసం కాదు, అనుభవించే విశ్వాసం కావాలి. సౌకర్యమైన క్రైస్తవ జీవితం కాదు, సమర్పితమైన క్రైస్తవ జీవితం కావాలి. సిలువ ఒక అలంకారం కాదు, అది ఒక పిలుపు. మనము దేవుని కోసం వండాలి. ప్రపంచం చీకటిలో ఉంది, మన అగ్ని అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభూ, నేను గోరువెచ్చగా ఉండను, నా హృదయం మళ్ళీ నీకోసం వండాలి అని. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.